ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. బీఆర్ఎస్కు బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తాను చెప్పిన లెక్కలో ఒక్కటి తక్కువైందని ఎవరు నిరూపించినా క్షమాపణ చెప్తానని సీఎం రేవంత్ రెడ్డి సవాలు చేశారు. నేడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు. మోడీ, కేసీఆర్, కేటీఆర్ దీనిపైన చర్చ పెట్టాలని, ఒక ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించిన వారి కాళ్ళ ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో యువతను గొర్రెలు బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని, వారి కులవృత్తులకు మళ్ళీ వాళ్ళని నెట్టేయాలని చూశారని అన్నారు. తాము మాత్రం